ఏకోద్దిష్టంలో రుద్ర అనే పేరుతో ఉంటారు. వాళ్ళని అక్కడ ఆరాధిస్తారు. ఈ రకంగా 12 మంది, 13 మొత్తం. ఏ చాత్ర విశ్వే దేవానాం విప్రాః పూర్వనియంత్రితాః ప్రాంగుఖాన్యాసనాన్యేషాం విదర్భోపహతాని చ అని దేవల స్మృతి అని ఒక స్మృతి ఉంది. ఆ స్మృతిలో మాట్లాడుతూ విశ్వేదేవతలకి దేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులను భోజనం పెట్టటం, వారిని విశ్వేదేవత దేవోద్దేశేన మీరు నియమింపబడుతున్నారు అని వారికి మనం నిమంత్రణ చెప్పటం, వారు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాంగుఖంగా ఆసనాలు వేయాలి, దర్భలతోనూ కానీ అలాగా అనమాట. కానీ పితృదేవతలను ఉద్దేశించి ఏ బ్రాహ్మణ్ణి మనం ఆహ్వానం చేశామో అలాంటి వారికి ఇచ్చే ఆసనాలు దక్షిణాముఖంగా, దర్భలు దక్షిణాగ్రాలుగా, ఆ రకమైనటువంటి తిలోదకాలతో అపసవ్యంతో వాళ్ళని ఆరాధించాలి.